ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసుకునే వారికి గుడ్ న్యూస్ అండి. మన మంత్రి పొంగులేటి గారు అయితే ఒక కీలక ప్రకటన చేశారు. ఫొటోస్ మీరే అప్లోడ్ చేసుకోవచ్చని అప్డేట్ ఇచ్చారండి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులే ఫోటోలు అప్లోడ్ చేయవచ్చట. అది ఎలాగో ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకంగా పెంచేందుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి అయితే కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు పూర్తయిన తర్వాత లబ్ధిదారులే స్వయంగా మొబైల్ యాప్ ద్వారా ఫోటోలు అప్లోడ్ చేయవచ్చని మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఫోటోలు నేరుగా అప్లోడ్ చేయవచ్చు. అధికారుల కోసమైతే వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నిర్మాణం పూర్తయిన వెంటనే ఫోటోలు అప్లోడ్ చేయడం ద్వారా సంబంధిత నిధులు వారి ఖాతాలో జమ చేయబడతాయని చెప్తున్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఫోటోలు స్వీకరించి వాటిని పరిశీలించి నిధులు విడుదల చేసే విధానాన్ని అమలు చేస్తూ ఉందని చెప్తున్నారు. ఇది లబ్ధిదారులకు సౌకర్యంగా ఉండడంతో పాటు పథకం అమలులో పారదర్శకతను కూడా పెంచుతుంది అని చెప్తున్నారు. చాలామంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పనులైతే చాలా వేగంగా కొనసాగుతూ ఉన్నాయట. ఈ విధానం ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పురోగతిని స్వయంగా పర్యవేక్షించవచ్చు. అలాగే ప్రభుత్వం కూడా నిర్మాణ పనులపై సమగ్ర సమాచారం పొందగలదు. ఇది పథకం అమలులో గణనీయమైన ముందడుగని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో ఈ కొత్త విధానం ద్వారా లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతం కలుగుతుంది. అలాగే పథకం అమలులో పారదర్శకత పెరుగుతుంది. ఇది ప్రభుత్వానికి మరియు లబ్ధిదారులకు లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు. మరి చూద్దాం ఈ విషయంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణదారులు ఏమని కామెంట్ చేస్తారో.